హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్జీ వరల్డ్. ఈరోజు నేను న్యూ డ్రామాని రివ్యూ చేయబోతున్నాను అండ్ దట్ ఈస్ ద రెయిన్ ఇన్ ఎస్పెనా. దిస్ వాస్ ది బెస్ట్ అండ్ హైలీ రికమెండెడ్ డ్రామా. చాలా బాగుంటుంది ఈ డ్రామా. హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఎక్దమ్ సూపర్ పర్ఫెక్ట్ అనమాట. వీళ్ళిద్దరు రియల్ లైఫ్లో కూడా జోడీ అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఎంత బాగా యాక్టింగ్ చేశారని మాత్రం. అండ్ ఈ స్టోరీలో నాకు నచ్చింది ఏంటంటే ఫన్నీ సీన్స్ కూడా బాగున్నాయి అండ్ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా చాలా బాగా చూపించారు. అండ్ లవ్ స్టోరీ వావ్, ఎంత బాగుంది తెలుసా లవ్ స్టోరీ. అండ్ ఎమోషనల్ సీన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రామా ఎమోషనల్ సీన్స్లో. అండ్ ఫైటింగ్ సీన్స్, లైక్ అమ్మాయిని వచ్చేసి అబ్బాయిని తిడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అబ్బాయి చూపించే ఎమోషన్ ఉంటుంది, వావ్. అండ్ అమ్మాయి చూపించే కోపం ఉంటుంది. ఐ హ్యావ్ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ డ్రామా యునో. చాలా అంటే చాలా బాగుంటుంది. హైలీ రికమెండెడ్ డ్రామా, నిజంగా హైలీ రికమెండెడ్ డ్రామా. అండ్ స్టోరీ లైన్కి వచ్చేసరికి హీరోని ఫస్ట్ ఒక బార్లో సంథింగ్ ఒక చోట చూసి స్టార్ట్ చేస్తుంది అనమాట ప్రేమించడం. ఆ తర్వాత తను ఏమనుకుంటుంది అంటే హీరో కూడా నన్ను ప్రేమించాలి అని. అండ్ హీరో కూడా స్టార్ట్ చేస్తారనమాట ప్రేమించడం. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల, దిస్ వాజ్ ది బెస్ట్ సీన్ అనమాట. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇక్కడ వాళ్ళ బ్రేకప్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ నాకు నువ్వు వద్దు అని చెప్పేస్తుంది అనమాట. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారనమాట. కలిసిన తర్వాత తన లుక్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట, అబ్బాయి లుక్. కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు కలుస్తారనమాట. కలిసిన తర్వాత అసలు ఎలా సార్ట్అవుట్ చేసుకున్నారు, అసలు ఏ మిస్అండర్స్టాండింగ్ అయింది, ఎందుకు అయింది, ఇవన్నీ ఉంటుందన్నమాట డ్రామా. కానీ నిజంగా చెప్తున్నాను, నంబర్ 1 డ్రామా. చాలా బాగుంది. అండ్ యూ హ్యావ్ టు వాచ్. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు